సో గాయస్, వాట్సాప్ సిల్కీ లాడ్. సో సింపుల్గా చెప్పినట్టు స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారుగా. మీరందరు స్క్వాడ్ మొత్తం చూసినట్టు ఉంటారు. సో మరి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని షాకింగ్ అండ్ కొన్ని సర్ప్రైజెస్ అండ్ కొన్ని గుడ్ అండ్ కొంచెం సాడ్ న్యూస్ అన్నీ మిక్సప్గా ఉన్నాయి. అండ్ సో ప్రతి ఒక్కరి గురించి డీటెయిల్గా మనం మాట్లాడలేము, కానీ ఒక 2-3 ప్లేయర్స్ గురించి ఇన్ డీటెయిల్ వీ హ్యావ్ టు డిస్కస్. ద ప్లేయర్ నెంబర్ 1, obviously the controversial Hardik Pandya. So Hardik Pandya is the only all-rounder India supposed to had in past 10 years. ఎందుకంటే హార్దిక్ని నమ్మినట్టు వేరే ఏ ఆల్రౌండర్ని కూడా, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని మనం నమ్మలేదు. సో అందుకోసమే. బట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని బేస్ చేస్తే వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే తన రోల్ ఏంటి, టీమ్ వైజ్ రోల్ ఏంటి, అండ్ ఐపీఎల్లో తన రోల్ ఏంటి, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. తనకి క్లారిటీ లేదు. సో ఎప్పుడు 3 డౌన్ వస్తాడా, ఎప్పుడు ఫినిషర్గా ఆడతాడా, ఎప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అసలు తను న్యూ బాల్తో బౌల్ చేస్తాడా, స్లో ఓవర్స్లో బౌల్ చేస్తాడా, పవర్ ప్లేలో బౌల్ చేయాలా, డెత్ ఓవర్స్కి తను బౌలింగ్ చేయాలి, అసలు ఏంటి తన క్యాపబిలిటీస్, ప్రాబిలిటీ, ఎలా తను ఏ డెసిషన్ తీసుకుంటాడో ఇట్స్ టోటలీ డిస్కస్టింగ్. సో ఈ సిచ్యువేషన్లో హార్దిక్ని నమ్మి మనం మరీ వరల్డ్ కప్కి వెళ్తున్నాం. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్, ద ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ ప్లేయర్ చాయిస్ సంజు శాంసన్. ఆబ్వియస్లీ శాంసన్ని సెలెక్ట్ చేయడం చాలా హ్యాపీ న్యూస్ అయినా సరే, బట్ శాంసన్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అంటే స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెన్లో సంజుని ఆడిస్తారా? లేదు, మేము సంజుని బ్యాకప్గానే తీసుకున్నాం అనుకుంటే అసలు కీపర్ని మనం ప్లేయింగ్ లెవెన్లో ఎక్కడ ప్లేస్ చేయబోతున్నాం? అంటే మనం ఫినిషర్ యాజ్ ఎ కీపర్గా చూస్తున్నామా, లేకపోతే టాప్ ఆర్డర్ కీపర్ కావాలా, లేకపోతే మిడిల్ ఆర్డర్లో కీపర్ కావాలా? అసలు ఏ బేసిస్ మీద మనం కీపర్ని ఎక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం, ఏ ప్లేస్లో కీపర్ ఆడాలి, కీపర్కి ఇవ్వాల్సిన రోల్ ఏంటి, నాట్ టోటల్ క్లారిటీ. ఎందుకంటే సంజు ప్లేడ్ 1 డౌన్. సో అంటే తను టాప్ 3లో ఆడే ప్లేయర్ని తీసుకొని ఇండియన్ ప్లేయింగ్ లెవెన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ వరల్డ్ కప్ స్క్వాడ్లో టాప్ 5లో సంజు ఆడే స్కోప్ 0. ఎందుకంటే జైస్వాల్ని కనుక మీరు ఓపెనింగ్ చేయించాలనుకుంటే విరాట్ షుడ్ ప్లే at 3 అండ్ స్కై at 4. సో ఆబ్వియస్లీ ఫిఫ్త్ ఈదర్ యూ హ్యావ్ టు గో ఫర్ శివం దుబే ఆర్ హార్దిక్ పాండ్యా. సో వీళ్ళిద్దరిని కాదని చెప్పి ఆ ప్లేస్లో ఒక కీపర్ని, పంత్ని ఆడించినా సరే 6th 7th ఆల్రౌండర్స్ ప్లాన్ వేరే ఉంటుంది. బట్ ఇప్పుడు సంజు శాంసన్ టాప్ ఆర్డర్ ఆడిన ప్లేయర్ని తీసుకొని నువ్వు మిడిల్ ఆర్డర్లో ఆడాలి అని చెప్పి తనకి ఛాన్స్ ఇచ్చి తన కెరీర్ని మరీ డైలమాలో పెట్టడమే కదా ఇలాంటి నాన్ సెన్స్ డెసిషన్స్ తీసుకోవడం. సో అసలు సంజుని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు, అసలు సంజుకి ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంది సెలక్షన్ కమిటీ? సంజు ఫ్యాన్స్ సెలెక్ట్ చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, తనకి అంత ఆపర్చునిటీ ఇవ్వకుండా ఆడించకపోతే అలానే ఫీల్ అవుతారు. సో ఒక టాలెంటెడ్ ప్లేయర్ని తను ఐపీఎల్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఐపీఎల్లో ఆడిన ప్లేస్కి కాకుండా టీమ్ లెవెన్ తీసుకొచ్చి ప్లేయింగ్ లెవెన్లో వేరే ఒక రోల్ ఇచ్చి తను ఆడట్లేదు అని చెప్పి క్రిటిసైజ్ చేయడం సచ్ నాన్ సెన్స్. మనం ఎప్పటికీ మారము, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వవు. అండ్ ద థర్డ్ మెయిన్ వన్, చాహల్. సో కుల్చా కాంబినేషన్ తీసుకున్నాం, ఫైన్. సో మీరు చాహల్ని సెలెక్ట్ చేసినప్పుడు అన్లెస్ సీజన్ ప్లేయింగ్ లెవెన్, దాన్ని డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లో పెట్టే క్రెడిబిలిటీస్ పెట్టే సాహసం మీరు చేయకపోతే ఇంకా తన్ని తీసుకొని ఇట్స్ అ నాన్ సెన్స్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ జడేజా అండ్ అక్షర్ ఇద్దరు సేమ్ ప్యాటర్న్ ప్లేయర్సే. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జడేజా వాజ్ నాట్ అప్ టు ద మార్క్. అంటే అక్షర్తో పోల్చుకుంటే జడేజా ఐపీఎల్ పర్ఫార్మెన్స్లో తను కిందనే ఉన్నాడు. అండ్ రీసెంట్గా ఒకవేళ మామూలు T20s అయినా సరే అక్షర్ వాజ్ డూయింగ్ వెల్. తన ఎకానమీతో బౌలింగ్ చేయడమైనా సరే, పవర్ ప్లేలో బౌలింగ్ చేయడమైనా సరే, కాస్త లాస్ట్ డెత్ ఓవర్స్ వచ్చి కొంచెం హార్డ్ హిట్టింగ్ ట్రై చేయడమైనా సరే. ఫ్రాంక్లీ జడేజా కన్నా ఒక స్టెప్ పైన అక్షర్ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్లో అక్షర్, జడేజా ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని అండ్ చాహల్ని కూడా మీరు తీసుకున్నారంటే ప్లేయింగ్ లెవెన్లో చాహల్ ఆడకపోతే చాహల్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో 15 మెంబర్స్తో చాహల్ని
తీసుకోవడం వల్ల. ఓకే. సో, ఇక్కడికి ఈ 3 ప్లేయర్స్ వల్ల మీరేం క్లారిటీ ఇస్తారో క్లారిటీ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, చాహల్‌కి బ్యాటింగ్ రాదు. ఇదే ఒక్క మైండ్ సెట్‌తోనే మనం లాస్ట్ టైం వరల్డ్ కప్‌కి తీసుకెళ్ళిన ఆడించలేదు. 50 ఓవర్స్ వరల్డ్ కప్‌లో తనకి ప్లేస్ ఇవ్వలేదు. తన వల్ల ఏం లాస్ అయ్యారో అర్థమైంది. అండ్ దెన్ లేటర్ ఈ వరల్డ్ కప్‌కి ఈ స్క్వాడ్‌కి సెలెక్ట్ చేశారు. ఆడిస్తారో లేదో సిచ్యువేషన్స్ తగ్గట్టు. ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, ఒకవేళ చాహల్‌ని మీరు ఆడించకపోతే సో తన్ని కన్సిడర్ చేసి తన్ని స్క్వాడ్‌లోకి తీసుకోవడం వల్ల ఒక మెయిన్ ప్లేయర్ స్పాట్ మిస్ చేసుకున్నట్టే, ఒక మెయిన్ ప్లేయర్కి ఆపర్చునిటీ మిస్ చేస్తున్నట్టే. ఆ మెయిన్ ప్లేయర్ ఎవరో నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఆ మెయిన్ ప్లేయర్ ఎవరో కాదు, దట్స్ రింకు సింగ్. రింకు సింగ్ని పాస్ట్ 1 ఇయర్ నుంచి టీంతో పాటు ట్రావెల్ చేయించి ఆడించి ఫినిషర్గా అని చెప్పి ఏ బేసిస్ మీద పక్కన పెట్టారు క్లారిటీ రావట్లేదు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్లో సెలెక్ట్ చేసిన ఎవరు టాప్లో వచ్చారని చెప్పి, హూ ఇస్ ఇన్ ద టాప్? ఐపీఎల్ పర్ఫార్మెన్స్లో రోహిత్ టాప్లో ఉన్నాడా? జైస్వాల్ ఒక సెంచరీ చేశాడు అంతే. కోహ్లీ ఓకే, స్కై ఇంజురీతో వచ్చాడు, 2 ఇన్నింగ్స్లు ఆడాడు, దట్స్ ఇట్. హార్దిక్ పాండ్యా బ్లాక్ బస్టర్ ఫ్లాప్. ఏ బేసిస్ మీద రింకు సింగ్ని పక్కన పెట్టారు? క్లారిటీ లేదు. అరే ఐపీఎల్లో తను మొత్తం ఆడింది కోల్కతాకి మ్యాక్సిమం ఒక 100 బాల్స్ ఆడింటాడు ఇప్పుడు దాకా జరిగిన మ్యాచెస్లో. తనకు వచ్చినంత పర్ఫార్మెన్స్ తను చేశాడు, తనకు ఆపర్చునిటీ అక్కడ దొరకలేదు ఆడడానికి. అదే ఐపీఎల్ పర్ఫార్మెన్స్లో ఇంకో సింగ్ని పక్కన పెట్టారా? మరి ఇంకెందుకు అసలు యాక్చువల్గా అంటే తన్ని ట్రావెల్ చేయించడం ఇన్నేళ్ళు, 1 ఇయర్ నుంచి తన్ని టీంతో పాటు ట్రావెల్ చేయించి ఫినిషర్ అని చెప్పి ఒక హోప్స్ పెంచడం, సచ్ ఎ నాన్ సెన్స్ థింగ్. ఇప్పటికీ క్లారిటీ రాదు. యాజ్ ఎ టీమ్ వైజ్ 15 మెంబర్స్ స్క్వాడ్ చాలా బాగుంది, కానీ ఈ స్క్వాడ్తో కప్పు కొడతామా అంటే నేను మాట్లాడకూడదు. నేను ఏదని చెప్తే మరీ రివర్స్ అవుతారు. ఆబ్వియస్లీ ఈ స్క్వాడ్తో మనం బైలాటరల్ సిరీస్ గెలుస్తాం. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, సో ఇలాంటి టీమ్స్ మీద బైలాటరల్ సిరీస్ పెడితే కనుక డెఫినెట్గా గెలుస్తాం. బట్ వరల్డ్ కప్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇటువంటి చాలా మైనస్తో వెళ్ళడం ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఇది వర్కౌట్ కాదు. అండ్ మనం మారం, ఎందుకంటే 3 వరల్డ్ కప్లు పోగొట్టుకున్నా కూడా మరీ ఇప్పటికీ మనకి ఆపర్చునిటీస్ లేవు. మనం యాక్చువల్గా క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. ప్రతి టీంలోనూ టాప్ 3లో ఎదురు ఒక కీపర్ ఉంటాడు, లేదంటే ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఉంటాడు, హార్డ్ హిట్టర్ ఉంటాడు. కానీ మన ఇండియాకి వస్తే మాత్రం టాప్ 3లో ప్యూర్ బ్యాట్స్మెన్ మాత్రమే ఉంటారు. దాంట్లో ఎవరు హిట్టింగ్ చేస్తారు, ఎవరు స్ట్రైక్ అవుట్ చేస్తారు క్లారిటీ కూడా ఉండదు. ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీ రోల్ ఏంటి క్లారిటీ ఇవ్వలేదు. తను ఓపెనింగ్ ఆడాలా లేకపోతే వన్ డౌన్ ఆడాలా, ఏ బేసిస్ మీద? జైస్వాల్ని ఎందుకు పెట్టుకున్న టీంలో? ఒకళ్ళు జైస్వాల్ ఓపెన్ చేయాల్సి వస్తే దెన్ వాట్స్ ద యూజ్ ఆఫ్ డూబే అండ్ అక్షర్ పటేల్ ఇన్ ద టీమ్? అంటే డూబేని లాస్ట్ నిన్న మ్యాచ్లో మినహాయిస్తే డూబేతో ఇంపాక్ట్ ప్లేయర్గా వాడింది. అసలు తనతో బౌలింగ్ ఏపీలేదు. ఒక్క ఓవర్ వేసాడు ఇప్పుడు దాకా, ఓవర్లో ఒక వికెట్ పడింది, ఫైన్. బట్ తను డెఫినెట్గా బౌల్ చేయగలుగుతాడా? అసలు తనతో బౌలింగ్ ఎక్కడ వేయించారని చెప్పి డూబేతో ఎక్కడ యూటిలైజ్ చేసుకున్నాడు యాజ్ అన్ ఆల్రౌండర్గా? అర్థం కావట్లేదు. సచ్ ఎ నాన్ సెన్స్ థింగ్. వెన్ కమ్స్ టు అక్షర్ పటేల్, సరే ఓకే, అక్షర్ పటేల్ని తీసుకున్నప్పుడు ఇంకా జడేజా ప్లేస్ ఎందుకు? ఆబ్వియస్లీ జడేజాని పెట్టుకొని మీరు అక్షర్ని ఆడించరు. అలాంటప్పుడు ఇంక అక్షర్ని సెలెక్ట్ చేయడం ఎందుకు? ఒక ప్యూర్ బ్యాట్స్మెన్నే పెట్టుకోవచ్చు కదా, మాకు బ్యాటింగ్ డెప్త్ కావాలి. సో ఇది ప్రయారిటీ. అండ్ వెన్ కమ్స్ టు బౌలింగ్, సో ఇప్పుడు బౌలింగ్ గురించి మరీ ఎక్కువ ఆలోచన అవసరం లేదు. వై? బికాజ్ ఎలాగో కుల్దీప్ అండ్ బుమ్రా ఇద్దరు డెఫినెట్గా ఉంటారు. సో బుమ్రా ఇప్పటికీ ఈజ్ అ టాప్ బౌలర్ అండ్ కుల్దీప్ ఈజ్ బౌలింగ్ వెల్. సో వీళ్ళిద్దరితో పాటు ఆ 3 బౌలర్స్ ఎవరు? సో హూ ఆర్ ద 3? ఇంకో పేసర్గా ద సెకండ్ పేసర్ హర్షదీప్ ఆర్ సిరాజ్, ఇద్దరిలో ఒకరిని ఆడిస్తారు. ఇద్దరిని ఆడించే సాహసం చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఇద్దరు మరి ఫేసర్స్ అంటే 3 ఫేసర్స్ వెళ్ళడం నాన్ సెన్స్ థింగ్. హార్దిక్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ థర్డ్ ఫేస్. లేకపోతే హార్దిక్ని టీంలో పెట్టుకోవడం నాన్ సెన్స్. తను బ్యాటింగ్ కేపబిలిటీస్తో ఉన్నాడు అంటే అవసరం లేదు. ఫామ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హార్దిక్ కంటే బాగా దూబే బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు అండ్ రింకు సింగ్ ఆల్సో కెన్ పర్ఫామ్. కానీ హార్దిక్ని పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే హార్దిక్ ఈజ్ అన్ ఆల్రౌండర్ అని. తను కనుక 4 ఓవర్స్ కోట వెయ్యకపోతే హార్దిక్ టీంలో ఉండడానికి అనర్హుడు.
యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. ఓకే, సో అలాంటప్పుడు సెకండ్ పేసర్ ఇది హర్షదీప్ ఆర్ సిరాజ్, వాళ్ళిద్దరిలో సిచ్యువేషన్ తగ్గట్టు ఎవరో ఒకరు వెళ్తారు. ఫైన్, కుల్దీప్ ఈజ్ ద థర్డ్ బౌలర్, సో 3 బౌలర్స్ ఓవర్. హార్దిక్ హ్యావ్ టు బౌల్ ద 4 overs కొట్టారు, సో ఫోర్త్ బౌలర్ ఓవర్ 4. అండ్ హియర్ కమ్స్ జడేజా. ఎలాగో ఆల్రౌండర్గా తన టీంలో ఉంటాడు కాబట్టి తన 4 overs డెఫినెట్గా తను వేయాలి. ఎటువంటి వికెట్ మీద సరే హీఈస్ ఎ వికెట్ టేకర్. సో జడేజాతో ఫిఫ్త్ బౌలింగ్ కంప్లీట్ అయిపోద్ది. ఇఫ్ ఇట్ నెససరీ డూబేని మీరు టీంలో పెట్టుకుంటే డూబేని ఆల్రౌండర్గా ఆడిస్తారా, లేదు చాహల్ని ఆడిస్తారా? చాహల్ని మరీ చెప్పాను, కుల్దీప్ అండ్ చాహల్ కాంబినేషన్ ఉంటే స్లో ఓవర్స్లో ఎక్కువ రన్స్ కొట్టడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఇప్పుడు చాహల్ బ్యాటింగ్ ఆడలేడు అని చెప్పి మీరు కనుక పక్కన పెడితే టాప్ 8 బ్యాట్స్మెన్, దాంట్లో 5 ప్యూర్ బ్యాటర్స్ ఉండి ఇంకేం ప్రయోజనం? 50 overs మ్యాచ్ కాదు, ఓన్లీ 120 balls ఒక్క 30-40 balls మిడిల్ ఆర్డర్లో ఒక ప్లేయర్ ఆడకపోతే తను ఒక ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమ్ని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. డజంట్ టు బి కాల్డ్ యాజ్ అ క్రికెటర్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అందుకే మరి చెప్తున్నా, సో చాహల్ అండ్ కుల్దీప్ ఇద్దరు డెఫినెట్గా ఉండాలి బౌలింగ్ అటాక్లో. అండ్ బుమ్రా అలాంగ్ విత్ సిరాజ్ ఆర్ హర్షదీప్, ఎవరు ఒకరు నలుగురు ఫిక్స్. అండ్ ఫిఫ్త్ బౌలింగ్లో యూ హ్యావ్ టు గో విత్ జడేజా అండ్ హార్దిక్, ఇఫ్ ఇట్ నెససరీ ఎన్ని ఉంటే వికెట్ని తగ్గట్టు. సో ఈ సిచ్యువేషన్స్ రకంగా వెళ్తే డూబేని సిచ్యువేషన్ తగ్గట్టు యూటిలైజ్ చేసుకుంటారు. అంటే ప్లేయింగ్ లోన్లో ఎప్పుడు ఆడించాలి ఎప్పుడు లేదని చెప్పి ఇక్కడికి క్లోజ్. అండ్ నాకు ఫైనలీ షాకింగ్, ఇప్పటికే వీడియో లాంగ్ అయింది బట్ హ్యావ్ టు లిజన్ గైస్, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. కీపర్ ఫిఫ్త్ ఆడతాడా సిక్స్త్ ఆడతాడా, ఇది ఎగ్జాక్ట్గా క్లారిటీ కావాలి. ఎందుకంటే ఐ ప్రిఫర్ కీపర్ టు బి బ్యాట్ అట్ నెంబర్ 5. ఎందుకంటే పంత్ని కీపర్గా తీసుకున్నప్పుడు when Dubey was not there, Pant should bat at 5. If Dubey supposed to be there, ఇప్పుడు చాలా మరి చేంజెస్ అనేవి అవుతాయి. సో మై ప్రాబుల్ 11 నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను అంటే, నాకు ఈ టీం ఉంటే డెఫినెట్గా మనం చేయగలుగుతామని చెప్పి నేను అనుకున్న టీం. విరాట్ షుడ్ హ్యావ్ టు ఓపెన్, సో నో ప్లేస్ ఫర్ జైస్వాల్ ఫార్ మై టైం. సో రోహిత్ అండ్ విరాట్ అండ్ స్కై at number 3. సో number 4 I prefer Dubey to be there. 4 Dubey తర్వాత ఫిఫ్త్ ప్లేస్ ఇఫ్ ఇట్ నెససరీ విల్ గో విత్ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వద్దు కాబట్టి ఐ ప్రిఫర్ హార్దిక్ టు బి అట్ number 5. అండ్ number 6 ఇట్ షుడ్ బి పంత్ అండ్ number 7 జడేజా. సో ఇక్కడ number 8 ఈదర్ యూ హ్యావ్ టు గో విత్ అక్షర్ అవసరం అనుకుంటే, లేదనుకుంటే ఇప్పుడు దాకా 7 బ్యాటింగ్ ఈజ్ ఎనఫ్. 8, 9, 10, 11 ఈ 4 ప్లేయర్స్లో 8th ఈజ్ ఫర్ కుల్దీప్, 9th ఫర్ బుమ్రా, 10th ఫర్ హర్షదీప్ అండ్ 11th ఈజ్ ఫర్ చాహల్. దిస్ ఈజ్ ద టీమ్. దీన్ని కనుక మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా. అవును, బ్యాటింగ్ డెప్త్ కాస్త తక్కువ ఉంది, ఆయన ఏం పిక్కోవడానికి. ఇక్కడ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ టాప్ 2 ఉన్నారు, అందులో T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ అక్కడ టాప్ 3లో ఉన్నాడు వన్ డౌన్లో. అండ్ హార్దిక్ పాండ్యా, పంత్ ఎలాగో ఉన్నారు. ఇప్పటికీ మరి బ్యాటింగ్ డెప్త్ అని చెప్పి ఇలాంటి నాన్ సెన్స్ మాటలు మాట్లాడంటే టాప్ ఆర్డర్ తీసుకోవాలి రెస్పాన్స్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ గైస్. దిస్ ఈజ్ మై ప్రాబుల్ 11. అండ్ వరల్డ్ కప్లో మనం గెలవాలి అంటే హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ అలాంగ్ విత్ పంత్, వీళ్ళు ముగ్గురు చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అండ్ కుల్దీప్, బుమ్రా, చాహల్ వీళ్ళు ముగ్గురు బౌలింగ్, దీస్ 12 overs చాలా క్రూషియల్గా ఉంటాయి ఏ మ్యాచ్లో అయినా సరే. సో వీళ్ళు 6 మందిలో ప్లేయింగ్ లైన్లో ఒకవేళ చాహల్ ఉన్నా లేకపోయినా, నేను చెప్పిన 5 మందిలో ఏ ఒక్కరు ఫ్లాప్ అయినా సరే మనం వరల్డ్ కప్ నుంచి క్లియర్గా అవుట్ అయిపోతాం. సో మార్క్ మై వర్డ్స్. సో ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ స్కిప్ చేసి చూసినా కూడా టోటల్ వీడియో చూడండి, అసలు ప్రాబ్లం ఏంటది అర్థమవుద్ది. యాజ్ ఎ క్రికెట్ లవర్ వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఎప్పుడు నెగిటివ్సే కనిపిస్తాయి, బట్ ఫర్ క్రికెట్ లవర్స్ దే విల్ ఫైండ్ ద పాజిటివ్స్ ఇన్ దిస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. Silky Law.